తమిళ ప్రజా ఉద్యమం ఫలించింది. జల్లికట్టు నిర్వహణకు ఎట్టకేలకు మార్గం సుగమమైంది. సుప్రీంకోర్టు నిషేధం ఉన్నప్పటికీ సంప్రదాయ క్రీడను నిర్వహించేందుకు వీలుగా తమిళనాడు ప్రభుత్వం తీసుకొచ్చిన అత్యవసర ఆదేశం ఆ రాష్ట్ర గవర్నర్ ఆమోదం పొందింది. జల్లికట్టుకు మద్దతుగా మంగళవారం సాయంత్రం నుంచి చెన్నై మెరీనా తీరంలో తీవ్రస్థాయిలో ఆందోళన చేసిన తమిళ యువత ఎట్టకేలకు అనుకున్నది సాధించుకుంది. శాంతియుత ఉద్యమం ద్వారా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తెచ్చి సంప్రదాయ క్రీడ నిర్వహణకు మార్గం సుగమం చేయించుకుంది. జల్లికట్టు నిర్వహణకు వీలు కల్పించేలా జంతు హింస నిరోధక చట్టంలో సవరణ చేస్తూ తమిళనాడు ప్రభుత్వం తీసుకొచ్చిన అత్యవసర ఆదేశం నాటకీయ పరిణామాల మధ్య ఆమోదం పొందింది. ఈ ఆర్డినెన్స్ అమల్లోకి వచ్చిందని ప్రకటన జారీ అయిన వెంటనే జల్లికట్టు నిర్వహించనున్నారు. జల్లికట్టుపై కొంతకాలంగా తమిళనాడులో తీవ్రస్థాయిలో ఆందోళనలు జరుగుతున్నాయి. మంగళవారం సాయంత్రం చెన్నై మెరీనా తీర ప్రారంభమైన నిరసనలతో జల్లికట్టు ఉద్యమం సరికొత్త స్థాయికి చేరింది. అప్రమత్తమైన తమిళనాడు ప్రభుత్వం కేంద్రంలోని పెద్దలతోనూ న్యాయ కోవిదులతోనూ విస్తృత మంతనాలు జరిపింది. జంతు హింస నిరోధక చట్టంలో సవరణ చేయడం ద్వారా జల్లికట్టుకు మార్గం సుగమం చేయాలని నిర్ణయించింది. అందుకనుగుణంగా అత్యవసర ఆదేశ ముసాయిదాను రూపొందించింది. కేంద్ర హోంశాఖ అనుమతి తీసుకున్న తమిళనాడు ప్రభుత్వం అంతే వేగంగా తదుపరి కార్యాచరణను చేపట్టింది. కేంద్ర హోంశాఖ పచ్చజెండా ఊపిన అత్యవసర ఆదేశం ముసాయిదాను ఆమోదించిన తమిళనాడు మంత్రివర్గం ఆ ప్రతిని గవర్నర్ విద్యాసాగర్ రావుకు పంపింది. ముంబై నుంచి చెన్నై చేరుకున్న వెంటనే జల్లికట్టు ఆర్డినెన్స్కు గవర్నర్ ఆమోదముద్ర వేశారు. అన్నాడీఎంకే వర్గాలు ఈ విషయాన్ని వెల్లడించాయి. జల్లికట్టు ఆర్డినెన్స్కు ఆమోదం లభించిందన్న వార్తతో తమిళ యువత ఆనందోత్సాహాల్లో మునిగిపోయింది. సంక్రాంతి సందర్భంగా నిర్వహించాల్సిన సంప్రదాయ క్రీడను కాస్త ఆలస్యంగా ఆడేందుకు సిద్ధమవుతోంది. జల్లికట్టుకు అడ్డంకులు తొలగిపోయాయి. జల్లికట్టు ఆర్డినెన్స్కు తమిళనాడు గవర్నర్ విద్యాసాగర్ రావు ఆమోదం తెలిపారు. ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అడిగి తెలుసుకుందాం. శ్రీనివాస్, చెప్పండి, ఆర్డినెన్స్ జారీ ద్వారా జల్లికట్టుకు న్యాయపరమైన చిక్కులు తొలగిపోయినట్లేనా? జల్లికట్టు జరిపేందుకు గవర్నర్ విద్యాసాగర్ రావు అత్యవసర ఆదేశానికి ఆమోదం అందించడం ద్వారా జల్లికట్టుకు ఉన్నటువంటి అడ్డంకులు తొలగిపోయాయని చెప్పొచ్చు. కాకపోతే న్యాయపరమైన చిక్కులు మాత్రం తొలగిపోయాయని మనం పూర్తిగా ఎలాగో చెప్పలేం. ఎందుకంటే దీనిలో ఉన్నటువంటి లొసుగులను కొంతమంది కోర్టుకు వెళ్లే అవకాశాలను మనం తోసిపుచ్చలేము. కాకపోతే ప్రస్తుతానికి ఈ గవర్నర్ అత్యవసర ఆదేశానికి ఆమోదం అందించడం వలన జల్లికట్టుకున్నటువంటి అడ్డంకులు మాత్రం తొలగిపోయాయని చెప్పొచ్చు. ఈ సందర్భంగా రేపు ఈ రాత్రికి ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం ఈ రాత్రికి మదురై వెళ్లి మదురై జిల్లాలోని జల్లికట్టు ఫేమస్ గా నిర్వహించేటువంటి అలంగానల్లూరు ప్రాంతంలో జల్లికట్టు క్రీడను జెండా ఊపి ప్రారంభించనున్నారు. అదేవిధంగా మిగతా జల్లికట్టు జరిగే మిగతా ప్రాంతాలైన అవనియాపురం, పీలమేడు తదితర ప్రాంతాలలో మిగతా సీనియర్ మంత్రులు కూడా ఇదే విధంగా జెండా ఊపి జల్లికట్టు పోటీలను ప్రారంభించనున్నారు. ముఖ్యంగా జల్లికట్టు పోటీలు కనుమ పండుగ మరుసటి రోజు ప్రారంభమవుతాయి. దాదాపు 6 రోజుల అనంతరం ఈ జల్లికట్టు పోటీలు ఇప్పుడు తమిళనాడు అంతటా ప్రభుత్వ ఆమోదంతో ఈ ప్రారంభం కానున్నాయి. కాకపోతే ఈ నిరసనకారులలో మాత్రం ఒక విధమైనటువంటి కాస్త అసంతృప్తి మాత్రం నెలకొని ఉంది. ఈ అత్యవసర ఆదేశానికి ఉన్నటువంటి లీగల్ శాంక్టిటీ ఎంతవరకు ఇది ఉంది, కోర్టులో ఈ యొక్క ఆర్డినెన్స్ నిలుస్తుందా లేదా అన్న ఒక సందేహం మాత్రం నెలకొని ఉంది. కాకపోతే రేపు జల్లికట్టు ప్రారంభమైన వెంటనే తాము ఈ నిరసన ప్రదేశం నుంచి తాము వైదొలుగుతామని చెప్పి ఈ ఆందోళనకారులు చెప్తూ ఉన్నారు. అయితే శ్రీనివాస్, మామూలుగా అయితే పండుగ రోజుల్లో మాత్రమే ఆడే ఈ జల్లికట్టు ఇప్పుడు పండుగ అయిపోయి దాదాపు 6 రోజుల తర్వాత ఆడుతున్నారు కదా. ఈ నేపథ్యంలో నామమాత్రంగా నిర్వహించే అవకాశం ఉందా, లేదంటే పూర్తి స్థాయిలో చెన్నై అంతటా ఈ జల్లికట్టు ఆడేందుకు ప్రభుత్వం అనుమతిస్తుందా?
నామమాత్రంగా నిర్వహించేందుకు ఎటువంటి అవకాశం లేదు. ఎందుకంటే గత నెల రోజులుగా రాష్ట్రంలో ఈ సంవత్సరం రాష్ట్రంలోని పలు రాజకీయ నాయకులు, ముఖ్యంగా కేంద్ర మంత్రి పొన్ రాధాకృష్ణన్ మరియు ఇతర తమిళనాడు మంత్రులు కూడా ఈ సంవత్సరం తమిళనాడులో జల్లికట్టు నిర్వహించేందుకు వీలుగా అన్ని ఏర్పాట్లు తాము చేస్తాము అని చెప్పి వాగ్దానం చేస్తూ వచ్చారు. ఆ విధంగా వాళ్ళు ముఖ్యంగా ఈ జల్లికట్టుకు ఏమిటంటే ఏర్పాట్లు అనేవి వచ్చి ముఖ్యంగా ఎద్దుని, ఈ జల్లికట్టు పోటీల్లో ఉండే ఎద్దులను రైతులు ఎప్పటి నుంచో వాళ్ళు సిద్ధంగా చేశారు. కాకపోతే ఈ పోటీలు నిర్వహించే